దశరథ అంటే అర్థం ఏమిటి? 1000 స్పీడ్ హార్స్ పవర్ అంటే ఎంత వేగంగా ఉంటుందో, ఎంత బలమో, ఎంత వేగమో అంత బలవంతుట్టండి. అయ్యో ఆ యొక్క దశరథుడు సామాన్యమైన వాడేం కాదు. 60,000 సంవత్సరాలు పైబడినా ఆ యొక్క శక్తి తరగని వాడు. అందుకనే దేవేంద్రుడు సహాయానికి రమ్మన్నాడు. రాక్షసులతో యుద్ధం జరుగుతూ ఉంటే రావయ్యా మాకు కాస్త సహాయానికి. దేవతా బలంతో సమానమైన బలం కలిగిన వాడండి దశరథుడు. అంటే సామాన్యుడేం కాదు. మనకి గ్రేడ్లు చెప్పారు. యుద్ధం చేసేటప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. శక్తిని బట్టి వారికి బిరుదిస్తారు. ఏమిటవి? రథ, రవిక, రథోధార, మహారథ, అతిరథ. ఇది చాలా ఫైనల్. అతిరథ అనేటటువంటిది ఫైనల్. అయితే మహారథ, రథ అన్నాడు. రథం మీద యుద్ధం చేసేవాడిని రథికుడు అంటారు. రథోదార, తన రథాన్ని తన గుర్రాన్ని కాపాడుకుంటూ తన యొక్క సారథిని కాపాడుకుంటూ యుద్ధం చేసేవాడిని రథోధార అంటారు. మహారథ అన్నారు. తన గుర్రాలని తన యొక్క పక్కన ఇటు ఇటు ఉన్నటువంటి సైన్యాన్ని తనని రక్షించుకుంటూ యుద్ధం చేసేవాడు రథోధారుడు, మహారథుడు. ఇక అతిరథ అన్నారు. అతిరథ అంటే తనతో పాటు 1000 మంది సైన్యాన్ని కాపాడుతూ యుద్ధం చేస్తాట. ఇలాంటి అతిరథులు 10 మంది కలిపితే ఎంత శక్తివంతుడో అలాంటి వాడు దశరథ అంటే అన్నారు. అలాంటి దశరథ మహారాజు గారు ఈ అయోధ్య పట్టణాన్ని పరిపాలిస్తున్నారయ్యా. చూడండి, శత్రువుల్ని కూడా తుదముట్టించగలిగినటువంటి వాళ్ళు, చతురంగ బలాలతో కూడుకున్నటువంటి దశరథ మహారాజు గారు. ఇక్కడ ఇంద్రుడు అమరావతిని ఎలా పరిపాలన చేస్తాడో అంత గొప్పగా పరిపాలన చేస్తున్నాడు దశరథుడు. అయోధ్య నగరంలో ఉన్నటువంటి జనులు సుఖ